అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ఏదైతే ఉందో బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఆ వాహనం చుట్టూ అనేక వివాదాలు గత 3 రోజుల నుంచి చుట్టుముట్టాయి. ఏదైతే సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఆయన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన రోజు అక్కడ ఒక 2 విచిత్రమైనటువంటి ఘటనలు జరిగాయి. ఆ పర్యటనలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం మనందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో ఒక వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో వాళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. సో దాని చుట్టూ ఏదైతే సింగయ్య గారు ఆ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి ఆ జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కారు వెనకాల వస్తున్నటువంటి ప్రైవేటు వాహనం ఢీకొని చనిపోయారని చెప్పేసి ఆ జిల్లా ఎస్పీ గారు, గుంటూరు జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. సో మరి ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారి ఒక కాన్వేని ఆయన కేంద్ర కార్యాలయం దగ్గర నుంచి సీజ్ చేసి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. సో మాజీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఎలాగ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. సో ఆయన సొంత డబ్బులతో కొనుక్కున్నటువంటి ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు సీల్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ దగ్గర వాహనాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. ఎవరికి నచ్చిన పాటు చక్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో అలాగే ఈ వెహికల్ని కూడా కొన్నాళ్ళ పాటు అక్కడ పెడితే అది కూడా పాతిన సామాన్లకి మాత్రమే పరిమితం అవుతూ ఉంటుంది. సో జిల్లా ఎస్పీ గారు గతంలో ఒకలా చెప్పారు, ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద పడి ఒక 2-3 సెకండ్ల వీడియో, ఆ వీడియోని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద సింగయ్య అనే వ్యక్తి పడి చనిపోవడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ కాన్వే, ఆ చక్రం కింద పడ్డటువంటి సింగయ్య గారు కేవలం ఆ 2-3 సెకండ్ల వీడియో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ కారు ముందుకు కదిలినట్టు కానీ వెనక్కి కదిలినట్టు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన్ని లేపడం కానీ ఇది మాత్రం ఏమి కనిపిస్తలేదు. సో ఈ కాన్వేని తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే లేదు, ఆయన ప్రజల్లోకి పర్యటనలు చేయలేరు, పరామర్శలకు వెళ్ళలేరు. ఆయన ఏ పర్యటన చేసినా కూడా జనంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత మా మీద వస్తూ ఉంది. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకుండా మనం ఆపాలంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కానీ మనం దెబ్బ కొట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు. లేకపోతే మన దేశంలోనే ఎన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎప్పుడైనా ఎవరైనా తీసుకెళ్ళరా? సో దాని మీద ఏదైనా జరుగుంటే దాన్ని డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తే. సో ఆయన్ని వివరాలు అడిగి తెలుసుకుని ఏం జరిగింది, ఏంటి అసలు దీని సిచ్యువేషన్లు ఏంటని చెప్పేసి అన్నీ అడిగి వివరాలు వాళ్ళు ఏదైనా ఆ డ్రైవర్ మీద చర్యలు తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పర్యటనకి వెళ్తే ఆయనకి దీన్ని ఆపాదించి ఆయన క్యారెక్టర్ని బ్యాచ్ చేసే విధంగా ఉంది. సో దీని ఏంటంటే కేవలం మొన్న ఇచ్చి అడిగినప్పుడు కూడా నిన్న కేసు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదో కేసు, 2 రోజుల్లో 2 కేసులు. ఇవి 2 కేసులు పక్కన పెడితే సో ఆయన ఎలాగైనా సరే జనంలోకి రాకుండా ఆపగలగాలి. వస్తే ఆయన ప్రజల్లో మన వ్యతిరేకత కనపడుతోంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన విపరీతమైనటువంటి జనం వస్తూ ఉన్నారు. మనకి రేపన్నాడు ఖచ్చితంగా మనం అధికారం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఆయన జనంలో తిరగనకూడదు. సో తప్పు మీద తప్పు జరిగినప్పుడు ఏదో ఒక తప్పులో బలంగా జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతారు. ఆయన్ని ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు జైల్లో బంధించగలగాలి. తద్వారా ఏంటంటే కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ సైలెంట్ అవుతారు. అప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పెద్ద కుట్రలకి ప్లాన్ జరుగుతూ ఉందని అర్థమవుతోంది.